ప్రస్తుత టీమిండియా బంగ్లాదేశ్ తో 2 టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ తో 3 టెస్టుల సిరీస్, ఇక నవంబర్ లో ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సందర్భంగానే మాజీ ఆటగాళ్లు సైతం బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో కీ రోల్ పాత్ర పోషించే ఆటగాళ్లెవరో విశ్లేషణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ పంతుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రిషబ్ పంత్ ఓ మిరాకిల్ కిడ్ అని, అతనితో ఆస్ట్రేలియా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ తో తొలి టెస్టు 2వ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన పంతుపై వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. రిషబ్ పంత్ సుమారు 700 రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్ లోకి తిరిగి వచ్చాడు. వచ్చి రాగానే బంగ్లాదేశ్ పై సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో కాస్త కుదురుకున్నట్లు కనిపించిన అతడు 2వ ఇన్నింగ్స్ లో ఏకంగా 3 అంకెల స్కోర్ అందుకున్నాడు. దీంతో వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆస్ట్రేలియాను హెచ్చరించాడు. బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో సెంచరీ చేసిన రిషబ్ పంత్ ఓ సూపర్ హ్యూమన్ అని వసీం అక్రమ్ అన్నాడు. పంత్ ప్రదర్శన చూడండి, తీవ్రమైన విషాదం నుంచి బయటపడి రీ ఎంట్రీలో వస్తూనే అద్భుత సెంచరీ చేశాడు. తాను సూపర్ హ్యూమన్ అని నిరూపించుకున్నాడని అక్రమ్ అన్నాడు. అతనికి జరిగిన ప్రమాదం చూసిన పాకిస్తాన్ లో మేమంతా ఆందోళన చెందాం. నేను కూడా ఆందోళన చెంది అతని గురించి ట్వీట్ చేశానని వసీం అక్రమ్ అన్నాడు. ఆ ప్రమాదం వల్ల రిషబ్ పంత్ గత ఏడాది జరిగిన WTC ఫైనల్ తో పాటు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సిరీస్లకు దూరం అయ్యాడు. ఇప్పుడు రీ ఎంట్రీలో ఇలా ఆడుతుండడంతో అతడు స్పెషల్ అని అక్రమ్ అన్నాడు. 2021లో ఆస్ట్రేలియాలో ఎలా ఆడాడో మనం చూశాం. ఇంగ్లాండ్ లోనూ అలాగే ఆడాడు. అండర్సన్ బౌలింగ్ లోనే రివర్స్ స్వీప్ ఆడాడు. త్వరలో కమిన్స్ బౌలింగ్ లోనూ చిత్త కొడతాడు. అతడు స్పెషల్ అని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. కంబ్యాక్ ఇలా ఆడుతుండడం తన మానసిక బలం, ధైర్యం ఎంతలా ఉన్నాయో అర్థమవుతుందని, పంతును చూసి యువత చాలా నేర్చుకోవాలని వసీం అక్రమ్ అన్నాడు. అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఫోకస్ మొత్తం పంతు వైపే ఉంచనున్నారని, ప్రస్తుతం తన ఇన్నింగ్స్ ను గమనిస్తూ ఉంటారని వసీం అక్రమ్ అన్నాడు.